నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి అధికారం బలం బటన్ పథకాల కంటే సొంత సైన్యం పైనే ఆశలు పెట్టుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత వాలంటీర్ల సాయంతో ఒడ్డున పడే ప్రయత్నం చేస్తున్నారు సర్కారీ శాలరీతో పనిచేస్తున్న వాలంటీర్లు తమ ప్రైవేట్ సైన్యం అని పబ్లిక్ గానే చెప్పుకుంటున్నారు ఆయన చొక్కా చేతులు మడతపెట్టి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు మరి ఎలక్షన్స్ పై జగన్ ఆర్మీ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేకతను వాలంటీర్లు రివర్స్ చేయగలరా జగన్ ధైర్యం ఏంటి వాలంటీర్ల సామర్థ్యత ఎంత క్షేత్రస్థాయి నాయకులు కార్యకర్తలే ఏ పార్టీకైనా ప్రధాన బలం ప్రజలను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి పార్టీ గుర్తుపై ఓటేసేలా చూడడంలో వీళ్ళదే కీలక పాత్ర కానీ వైసీపీలో మాత్రం కార్యకర్తల కంటే వాలంటీర్లకే ప్రాధాన్యత ఎక్కువ సంక్షేమ పథకాల పంపకాల దగ్గర నుంచి ఓటర్ లిస్టుల్లో పేర్లు చేర్చడం తీసేయడం వరకు అన్ని పనులు వాలంటీర్లతో చేస్తున్నారు వైసీపీ పెద్దలు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ పార్టీ కోసం పనిచేయడంపై ప్రతిపక్ష నాయకులు అనేక విమర్శలు చేశారు కానీ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఇలాంటి ఆరోపణలను ఏ మాత్రం లెక్క చేయలేదు ఇక ఏపీ సీఎం జగన్ అయితే ఏకంగా వాలంటీర్లంతా తన సొంత సైన్యం అంటున్నారు వచ్చే ఎన్నికల్లో వీళ్ళంతా కష్టపడి తనను గెలిపించాలని కోరుతున్నారు వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం హడావిడిగా చేసిన పనులలో వాలంటీర్ నియామకం ఒకటి అంతకుముందు టీడీపీ హయాంలోని జన్మభూమి కమిటీలపై తీవ్ర ఆరోపణలు చేసిన జగన్ రెడ్డి వాలంటీర్ల పేరుతో ఇంచుమించు అదే వ్యవస్థను ఏర్పాటు చేశారు అయితే గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు కానీ జగన్ సర్కార్ మాత్రం నెలకు 5,000 గౌరవ వేతన పేరుతో వాలంటీర్ వ్యవస్థను పార్టీ కార్యకర్తలకు పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కింద మార్చారు అంతటితో ఆగకుండా వీరితో ప్రభుత్వ పనులతో పాటు పార్టీ పనులను కూడా చేయించుకుంటూ వచ్చారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఓటు కార్డు దగ్గర నుంచి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాలంటీర్ల ద్వారా సేకరించింది జగన్ సర్కార్ ఈ డేటాతో వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళెవరు అధికార పార్టీని వ్యతిరేకించే వాళ్ళెవరని అంచనాకు వచ్చారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం వార్డుల్లో వాలంటీర్ల ద్వారా దొంగ ఓట్లు చేరుస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు టీడీపీ జనసేన సానుభూతి పరులు ఓట్లు తొలగింపు వెనుక వాలంటీర్ల హస్తం ఉందని అంటున్నారు అపోజిషన్ పార్టీల ఫిర్యాదుతో వాలంటీర్లను ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది రాష్ట్రంలో మొత్తం 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు ఎలక్షన్ డ్యూటీకి దూరం పెట్టాలని ఈసీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ అధినేత వాలంటీర్లే తనను గెలిపిస్తారని పబ్లిక్ మీటింగ్ లోనే సెలవిచ్చారు వైసీపీ ప్రైవేట్ సైన్యం ద్వారా గిట్టని వాళ్లకు సంక్షేమ పథకాలు అందకుండా చేశారు స్కీములు అందవనే భయంతో చాలా మంది అధికార పార్టీని ఎదురు ప్రశ్నించే ధైర్యం చేయలేదు జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వాలంటీర్లు తగ్గించే ఛాన్స్ లేదు వీళ్ళు చెప్పగానే జనాలు వైసీపీకి ఓటు వేసే పరిస్థితి కూడా లేదు ఎన్నికల ముందు ఓటర్లను భయపడితే వైసీపీకి రివర్స్ ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది జగన్ ని గెలిపించడానికి వాలంటీర్లు చేయగలిగిన సాయం ఓటర్ల జాబితాలో గోల్మాల్ చేయడం ఒక్కటే టీడీపీ జనసేన నాయకులు అనుక్షణం అప్రమత్తంగా ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న పరిస్థితులలో ఓటర్ల లిస్టులో భారీగా అవకతవకలు చేయడం కష్టమే చాలా ప్రాంతాలలో వైసీపీ కార్యకర్తలే పార్టీకి రివర్స్ అయ్యారు ఇలాంటి చోట వాలంటీర్లు చేయగలిగిందేమీ లేదు ప్రైవేట్ సైన్యంపై జగన్ చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ వాలంటీర్లు మాత్రం జగన్ ని మళ్లీ గెలిపించడం వల్ల తమకేంటి లాభం అనే ప్రశ్న వేసుకుంటే నెలకు 5,000 జీతం ఒక్కటే కనిపిస్తుంది తమను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ స్థాయిలో జీత భత్యాలు ఇవ్వాలని వాలంటీర్లు చేసిన డిమాండ్ ను జగన్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినా లెక్క చేయలేదు తమ డిమాండ్లను పట్టించుకొని జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించే విషయంలో చాలా మంది వాలంటీర్లకు ఆసక్తి లేదు ప్రభుత్వ ఉద్యోగులు చివరి నిమిషంలో వాలంటీర్లు కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు